ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ రాజకీయాల్లో ఓ ఐవీఆర్ ఫోన్ కాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి కావాలా లేక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలా అంటూ ప్రజలకు ఫోన్ కాల్స్ వెళ్తుండటంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. గత 2 ఏళ్లుగా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకం అవుతుండగా, మరోవైపు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఈ సర్వేలో వినిపించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఐవీఆర్ ఫోన్ కాల్ వెనుక ఎవరున్నారు, ఏ పార్టీ నిర్వహిస్తుంది, సర్వే ఉద్దేశం ఏమిటి అనే అంశాలపై స్పష్టత లేకపోయినా దర్శి రాజకీయాల్లో మాత్రం ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఈ సర్వే ఫలితాలు రాజకీయ సమీకరణలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. దర్శి నియోజకవర్గంలోకి సంబంధించి నిన్నటి నుంచి ఐవీఆర్ కాల్స్ అయితే పెను దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం దర్శి కూటమి అభ్యర్థిగా మీకు ఇన్ఛార్జిగా ఎవరు కావాలి, ప్రస్తుతం ఉంటున్న ఇన్ఛార్జ్ 2 సంవత్సరాల నుంచి అయితే ఉంటున్న గొట్టిపాటి లక్ష్మి కావాలా లేదంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కావాలా అనేది అయితే విస్తృతంగా అయితే అందరికీ అయితే నియోజకవర్గ వారీగా అయితేనే ఐవీఆర్ కాల్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గత 2 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే ధీటుగా అయితే మాత్రం పనులు అయితే చేపించడం జరుగుతుంది. సుమారు 500 కోట్లకు పైగానే ఇప్పటివరకు ఫండ్స్ తీసుకొచ్చి దర్శి నియోజకవర్గ అభివృద్ధిని అయితే అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి విద్యాలయాలకు సంబంధించి కానీ ఆగిపోయిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్కి సంబంధించి కానీ అన్నా క్యాంటీన్లకు కానీ ఇటువంటి అయితే పనులు అయితే రోడ్లకు సంబంధించి డ్రైనేజ్ సంబంధించి అయితే అత్యధికంగా పనులు అయితే చేపించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇంకొక వ్యక్తి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి అతను ఒక మంచి గుర్తింపు అయితే ఉన్నది. దర్శి రాజకీయాలు ఎటు కావాలంటే అటు తిప్పే కీలక నాయకుడిగా అయితే మాత్రం గుర్తింపు ఉంది. ఇతను ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు అయితే మినిస్టర్గా చేసి ఉన్నారు. అతని పేరు దర్శి నియోజకవర్గంలో రావటం అనేది జిల్లా వారీగా అయితే మాత్రం హాట్ టాపిక్గా అయితే మారింది. దీనికి సంబంధించి దర్శి రాజకీయాలలో ఆయనకి ఒక గుర్తింపు అయితే ఉంది. గతం నుంచి అయినా కానీ జిల్లా రాజకీయాలకు పోల్చుకుంటే దర్శి రాజకీయాల్లో అతనికి మంచి గుర్తింపు ఉంది. అతనికి సంబంధించిన బలగం కూడా ఇక్కడ ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తాడా లేదంటే ప్రస్తుతం ఉన్న గొట్టిపాటి లక్ష్మీ ఇన్ఛార్జిగా కొనసాగుతారని అయితే ప్రకాశం జిల్లా దర్శిలో ప్రతి చోట ఇదే విధంగా దుమారం అయితే రేతుంది. అయితే ఇది ఒక ఫోన్ కాల్ ద్వారా జరిగిన ఈ సర్వేని ఇప్పుడు దర్శి నియోజకవర్గ రాజకీయ జీవితాన్ని మొత్తం మార్చేసే విధంగా అయితే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలుకి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు రాజకీయానికి సంబంధించి ఇతనే ప్రకాశం జిల్లాకి దర్శికి ఇన్ఛార్జ్ ఎవరు వస్తారనేది మాత్రం ఇప్పుడు దర్శిలో అయితే మంచి హాట్ టాపిక్గా అయితే మారుతుంది. వీడియో జర్నలిస్ట్ సాయి కుమార్, వైకే టీవీ, ప్రకాశం జిల్లా.